మార్నింగ్ చెత్త పడేద్దామని డస్ట్బిన్ చూసేసరికి అందులో రిమోట్ ఉంది. పాపం మా ఆయనగారు ఫస్ట్ చూసి షాక్ అయ్యారులే, తర్వాత వీడియో తీసుకొని నాకు పంపించారనమాట. ఇట్లానే అన్ని పడేస్తూ ఉండటం ఇంకా మొదలైంది డస్ట్బిన్లో. అయితే ఇడ్లీ పిండి ఉంటే దోశ వేసేసుకున్నా. 2 days నుండి ఇడ్లీ ఎగ తినబుద్ధి కావట్లేదని. చట్నీ ఆల్రెడీ ఉంది, తినేస్తున్నా. స్టార్ట్. ఇటు చూడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ కొంచెం పర్వాలేదండి. ఒక 3 days తర్వాత కొంచెం ఓపిక అయితే వచ్చింది. ముందైతే అందుకనే పని మొత్తం చేసేసుకున్నాను. మళ్ళీ ఎక్కడ ఓపిక అయిపోయిద్దా అన్నట్టు మళ్ళీ నీరసం వచ్చిద్దామని ఓపుకుండగానే పని మొత్తం చేసేసుకున్నాను. కాకపోతే ఏంటంటే కూర ఏం వండలేదన్నమాట. ఎందుకంటే రాత్రి పప్పు చేశారు కదా ఈయన, ఇంకా పప్పు ఉంది. రాత్రి తినలేకపోయా ఎక్కువ, సో ఇంకా పప్పు అట్లానే మిగిలిపోయింది. సాంబార్ కూడా నేను చేశారు కదా, సాంబార్ కూడా ఉంది. ఎందుకులే అన్నీ వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకా 2 ఉన్నాయిగా, అవి తినేస్తా అని చెప్పాను. ఈయన కూడా ఇంకా నాకేం వద్దులే క్యారేజ్ అన్నారు. సరే అని ఇంకా ఏం వండలేదన్నమాట. అంటే కర్రీ ఏం వండలేదు. ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళగానే ముందైతే ఇంటి పని కానిచ్చేసుకొని ఇద్దరం ఫ్రెష్ అయ్యాం. నేను రిక్కి కూర్చున్నాం. వాడైతే రైమ్స్ చూస్తున్నాడు. ఇంకా నేనైతే చెప్పా కదా మొన్న డబ్బింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి, ఏ వీడియోకి ఆ వీడియో క్రాప్ చేసి పెట్టుకున్నాలే కానీ డబ్బింగ్ అయితే అవ్వలేదన్నమాట. ఇంకా ఈరోజు స్టార్ట్ చేయాలి, లేదంటే ఇంకా ప్రాబ్లం. అంటే అప్లోడ్ చేయడానికి వీడియోస్ లేకుండా పోతాయి అన్నమాట. ఇంకా చూసుకొని అంటే ఇప్పుడే కదా పని అయింది, ఒక 5-10 minutes అలా రిలాక్స్ అయ్యి అన్నం వండేసుకొని ఇంకప్పుడు కూర్చొని స్టార్ట్ చేద్దాంలే అనుకుంటున్నాను. ఇంకా డబ్బింగ్ కూడా స్టార్ట్ చేయాలి. కాకపోతే ఈ వీడియో రిలీజ్ అయ్యేలోపు అవన్నీ రిలీజ్ అవుతాయి కాబట్టి కన్ఫర్మ్ చూడండి. వీడియోస్ అయితే ఎంత బాగా వచ్చాయో, మంచి సపోర్ట్ వస్తాయి ఇలాంటి వీడియోస్ ఇంకా రెగ్యులర్గా వచ్చేలాగా. అంటే అట్లీస్ట్ 2 monthsకి ఒకసారైనా లోకల్లో అయినా అవుటింగ్కి వెళ్ళి ఒక వీడియో అయినా తీసుకొని రావాలి అన్న ఇంట్రెస్ట్ అయినా వచ్చింది కాబట్టి, సో మంచి సపోర్ట్ వస్తే మాత్రం మేము కన్ఫర్మ్ ఇలాంటి వీడియోస్ తీయటానికి, అంటే అలాంటి వీడియోస్ తీయటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాము. రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్స్ ఇవి కాకుండా కొంచెం సపరేట్గా ఉన్న టెంపుల్స్ వాటికి కూడా వెళ్ళి తీద్దాంలే అట్లా అనుకొనే మన తిరుమల దగ్గర కూడా జైంట్ టెంపుల్కి వెళ్ళింది కూడా కారణం అదే అనమాట. ఎందుకంటే చాలామందికి తెలియదు అదో టెంపుల్ అక్కడ ఉంది అని చెప్పి. ఒకవేళ ఉందని తెలిసినా కూడా ఇంకా ఎందుకు వెళ్ళరు. మేము వెళ్ళినప్పుడైతే అసలు ఎవ్వరు లేరనమాట. మేము ఇంకొక 3-4 ఉన్నారు అంతే, అది కూడా ఫ్రెండ్స్ అండ్ అట్లా వచ్చారు అంతే. సో ఇట్లా కొంచెం తెలియని కూడా చూపిస్తే మీరు వెళ్ళినప్పుడు లోకల్లో, అంటే కొంచెం దూరాభారాలు వెళ్ళి చూసుకోలేని వాళ్ళు అలా దగ్గరలో ఉన్నాయి చూసుకోవటానికి ఉంటుంది కదా అన్నట్టు మేము కూడా కొంచెం అలా ట్రై చేసాము. కాకపోతే అది ఇంకా ఆ వీడియోలో చెప్పాను కదా, కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదన్నమాట, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఈసారి వెళ్ళినప్పుడు మిగిలినవి కూడా చూపిస్తాను. లాస్ట్ టైం అదే పోయినసారి వెళ్ళినప్పుడు ఓపిక లేక ఇంకా మేము సగం వెళ్ళలేదనమాట. ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం కన్ఫామ్ చూపిస్తాను, మిస్ కాకుండా చూడండి. అలానే ముందైతే మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లంచ్కి అయితే రైస్ అండ్ చెప్పాను కదా పప్పు ఉందని చెప్పి, పప్పు అండ్ సాంబార్ తినాలి. నాకేదో తగలాడుతున్నట్టున్నారు, ఎంత పొగ వస్తుంది. బోరేస్తున్నారు ఉదయం నుండి, ఇదొక సౌండ్లు. మా వారైతే ఇంటికి వచ్చేస్తున్నాను, రిక్కీకి ఏం తినిపించద్దు, నేను స్పెషల్ ఫుడ్ ఒకటి ప్రిపేర్ చేస్తాను అని చెప్పారు. ఏం చేస్తారా అని ఆలోచించాను కానీ ఇదిగోండి ఇదేదో చేశారు. అంటే నేను సేమ్ ఇట్లా చేస్తాను ఆల్రెడీ, కాకపోతే ఓన్లీ క్యారెట్ టేస్ట్ చేసేదాన్ని. ఈయన క్యారెట్తో పాటు ఇంట్లో తోటకూర ఉంటే తోటకూర, క్యారెట్, స్వీట్ పొటాటో, బీన్స్ ఇవన్నీ వేసి ఉడికించి చేశారనమాట.
సో బేబీ ఫుడ్ ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఇట్లా ఒక 4-5 టైప్స్ వచ్చు, వీడియో తీసి అయితే పెడతాను. ఇంక ఫస్ట్ టైం కదా ఆయన యాంగ్జైటీ అట్లా ఉండే అనమాట చేశారు. అంటే వదిన చెప్పిందని చెప్పేసరికి ట్రై చేశాడు. మరి ఇంకా ఇడికైతే ఇలా తినిపించాలి. ఇలా బేబీ ఫుడ్ వీడియోస్ తీయమని ఒక్కళ్ళు కమెంట్ చేసినా నేనైతే ఖచ్చితంగా ప్రిపరేషన్ చేసి ఎట్లానో చూపిస్తానమాట. అట్లీస్ట్ ఒక్కళ్ళకి ఉపయోగపడ్డట్టే అన్నట్టుగా ఆలోచిస్తున్నాం. సో మీరు కమెంట్ చేస్తే కన్ఫర్మ్ చూపిస్తాను, లేదంటే వదిలేద్దాం. కాదు నాన్న, అత్త కాదు, తాత కాదు, నీకు వచ్చు. నాన్న, అత్త, తాత, అమ్మ తప్ప ఏదన్నాను, ఆ 3 తప్ప ఏదన్నాను. అమ్మమ్మ అంటాడు, అమ్మమ్మ అది వచ్చాడికి. టీ పెట్టాను అనమాట స్నాక్స్కి. ఇంకా నేను చకోడీ తెచ్చారని చెప్పా కదా, ఏ స్నాక్స్. నువ్వు నవ్వవాకు, నేను స్నాక్స్కి టీ అన్నానని చెప్పి నవ్వుతున్నాడు. కన్ఫ్యూజ్ అయ్యాలేంటి. ఇంక ఈయనైతే చెప్పాక వాళ్ళు ఎడిట్ చేస్తానని చెప్పి రీచెక్ చేస్తున్నారనమాట. ముందైతే తాగాలి. సూపర్. ఇంకా ఈ పూట అయితే ఏం తిన్నాని చెప్పి మా వారైతే నిద్రపోయారు కూడా ఆల్రెడీ. ఎందుకంటే మామూలుగానే మన 10 days నిద్ర లేదు. ఈ 2 days నుండి నాకు ఓపిక లేదని చెప్పి ఆయన వచ్చిన మార్నింగ్ 2 hours కూడా కర్రీ ప్రిపేర్ చేయడం కానీ, వచ్చాక కూడా హెల్ప్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు కదా. అసలు నిద్ర కూడా పడుకోలేదన్నమాట ఈ 2 days కూడా. ఇంకా ఇప్పుడైతే నిద్ర ఆగట్లేదని చెప్పి పడుకుండిపోయారు. ఆల్రెడీ 7:45 అయింది ఇప్పుడు. ఆల్రెడీ ఇంక నిద్రపోయారు. ఇంక నేను నిద్రపోయేలోపు నాకేమన్నా ఆకలేస్తే ఏదో ఒకటి వండుకొని తినేస్తాను. ఇంకా రిక్కీకి మాత్రం ఇప్పుడే స్నానం చేయొచ్చా. ఇంకా వాడైతే గోల్ చేస్తున్నాడు. ఇంక వాడైతే ఏం తిండి. ఇప్పుడు ఫోన్ ఇసురు కొట్టాడు. అది ఎప్పుడే ఇచ్చిందిలే కానీ. ఇంకా అవి సంగతులు అయితే కావాలని గోల్ చేస్తున్నాడు. ఆడుకోవటానికి ఏం లేవంట. ఇంక గోల్డ్ చైన్ మీద పడ్డాడు. ఇప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాడు, ఇంటికి రాగానే తీసేస్తారనమాట. లోపల పెట్టమని నా చేతికి ఇస్తే లాక్కుంటున్నాడు. లేదని ఏడుపు యాక్టింగ్. కళ్ళమ్మటి చొక్క రాదు మళ్ళీ. ఆహా, అక్కడ అన్ని బొమ్మలు ఉన్నాయి, ఆడుకో వెళ్ళి. నా ఒక్కదానికే కదా అనేసి స్నాక్స్ ఏదో ఒకటి చేసుకుందాం. మ్యాగీనో, పాస్తానో, ఓట్స్ అన్నీ తీసా. అన్నీ ఉన్నాయి అనమాట. పాస్తాలో కూడా 2 flavors, ఓట్స్లో కూడా ఒక 2 flavors ఉంటాయి. ఇదిగోండి, ఇది ఒకటి మసాలా అండ్ ఇది క్లాసిక్ మసాలా, ఇదేమో మసాలా అండ్ కొరియాండర్ అనమాట. ఇవి 2 ఉన్నాయి. మ్యాగీస్ ఉన్నాయి. ఏదో ఒకటి చేసుకుందాంలే. ఇంక ఇలా స్నాక్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టేస్తా. సూపు, ఇవేమో పాప్కార్న్లో కూడా 2-3 flavors ఉంటాయి అన్నమాట. ఇంక ఈ మధ్య అసలు చేసుకోవట్లేదు. ఇదివరకైనా చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు చేసుకోవట్లేదు. ఉండిపోయినాయి తినాలని. ఇప్పుడు మ్యాగీ చేసుకుందాం అనుకున్నా. మ్యాగీ తెస్తా. మామూలుగా పిల్లలకి ఈ ఏజ్లోనే మ్యాగీ ఇవన్నీ అలవాటు చేస్తున్నారులే కానీ నేనైతే వీడికి అలవాటు చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఏమో ఇవి ఎడిక్షన్ లాగా మారిపోతున్నాయి కదా. పైగా హెల్త్కి మంచిది కాదని కూడా డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి వీడికైతే నేను ఇంకా అలవాటు చేయలేదు. తినేటప్పుడు ఏదో కొంచెం జస్ట్ 1-2 ఫీడ్ చేస్తానమాట. కానీ వాడే అంత ఇంట్రెస్ట్గా ఏం తినడు. ఇంకా అందుకని నేను అసలు పెట్టను అనమాట. అసలు ముందు ఇలాంటి వద్దు, ఇప్పుడు అప్పుడే కొంచెం లేట్గా స్టార్ట్ చేద్దాంలే అన్నట్టు ఇంకా ఇవన్నీ నేర్పిలేదనమాట. ఇట్లా అన్హెల్దీ ఫుడ్స్, ఫోన్ కూడా ఇప్పటిదాకా వాడికి ఇంకా అలవాటు కాలేదు. ఫోన్ కూడా ఏమన్నా చూస్తాడా అంటే ఎప్పుడైనా బాగా గోల్ చేసినప్పుడు టాకింగ్ టామ్ ఒకటి పెట్టి కొంచెం గేమ్ ఆడిస్తూ ఉంటానన్నమాట. ఇంకా అదొక్కటే కానీ అసలు ఫోన్ కూడా ఇప్పటిదాకా వాడికి అలవాటు లేదు. ఫోన్ ఇచ్చానంటే తీసుకెళ్ళి కింద నేలకు కుంకుడుకెళ్ళి కొట్టినట్టు కొడతా ఉంటాడు. అసలు చెప్పడం మర్చిపోయా, మార్నింగే చెప్దాం అనుకున్నా. రిమోట్ పడేశాడని చెప్పాను కదా, అట్లానే నా ఛార్జర్ కూడా పడేసినట్టున్నాడు. 4 రోజుల నుండి ఇల్లంతా ఎత్తుకాను కానీ ఎక్కడ కనిపిలా. ఛార్జర్ పడేసినట్టే, ఇంకా డస్ట్బిన్లో పోయినట్టే. ఇంకా కొత్తది ఆర్డర్ పెట్టుకోవాలి. 1100-1400 వేస్ట్ అయినట్టే ఇప్పుడు మళ్ళీ దానికోసం.
బంగారం లాంటి శాంసంగ్ ఒరిజినల్ ఛార్జర్ అనమాట. పడేసాడు, ఇంక చేసేదేమో ఉంది, కొనుక్కోవాలి. ఉదయం కూడా మా ఆయన 4 ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇట్లా ప్యాక్ చేసుకొని చెత్త మొత్తం తీసుకెళ్ళి పడేస్తారనమాట. అంటే అట్లా బుట్టలో వేసి ఉంటుందిలే కానీ కొంచెం 3 వేసుకొని తీసుకెళ్ళి పడేస్తారు. ఇంకా అట్లా 3 వేసుకునేటప్పుడు చూసారంట, పైకి ఇది కొంచెం రిమోట్ కొంచెం పెద్దగా ఉంటుందిగా చూశారు. మరి ఆ రోజు ఛార్జర్ ఎంత ఉంటుందిగా, మరి అడాప్టర్ ఎంత ఉంటుందో మరి ఎక్కడ పడిందో తెలియదు. నేను ఆల్రెడీ ఇట్లానే వైర్ వేస్తుంటే నేను చూసి ఆపాను. ఇంకా అది కూడా అట్లానే వేసి ఉంటాడేమో నా డౌట్. ఎందుకంటే ఇంట్లో ఎక్కడ చూసినా లేదు అంటే ఇంక అదే చేసి ఉంటాడులే అని ఫిక్స్ అయ్యాం అనమాట. ఇంక చేసేది ఏం లేదు, అది వెళ్ళిపోయినట్టే ట్రాష్కి. ఇంకా చూడాలి, ఇప్పుడు మళ్ళీ అది ఆర్డర్ పెట్టుకోవాలి ఛార్జర్. ఇంకా ఈ 4 రోజుల నుండి నా ఫోన్కి పవర్ బ్యాంక్ ఉందిగా, ఇంకా అదే పెడుతున్నాను అనమాట. మెయిన్ ఏంటంటే శాంసంగ్ వేరే ఛార్జర్స్ అంత తొందరగా తీసుకోదు అండ్ తొందరగా ఛార్జింగ్ ఎక్కదు, ఫీచర్స్ తేడా ఉంటాయి కదా. ఇంకా అందుకనేసి శాంసంగ్ ఒరిజినలే తీసుకుందాం. పైగా నాది వ్లాగ్స్ చేసుకుంటా కదా, ఒకటి మిస్ అయినా ఓ రోజు మొత్తం మోయినట్టే అనమాట. అంత కష్టం మోయినట్టే. ఇంకా అందుకని డేర్ చేయదలుచుకోలేదు. ఒకసారి ఈయనకి అట్లానే వేరే ఛార్జర్ వాడటం వల్ల మొత్తం సిస్టమ్ అదే ఫోన్ మొత్తం కరెక్ట్ అయిపోయింది, అంటే డేటా మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట స్టార్టింగ్లో. ఇంకా అదే నాకు భయం. మళ్ళీ నా దాంట్లో ఓన్లీ 1-2 డేస్ ఉండవు కదా, 1 వీక్ వీడియోస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారి కొలాప్స్ అయింది ఫోను సిస్టమ్ అంటే మళ్ళీ 10 రోజుల వ్లాగులు పోయినట్టు. ఇంక అందుకని చెప్పి నేను అంత ధైర్యం చేయట్లేదు అనమాట. అయినా అందుకనే వద్దు, ఫోన్ కూడా వేరే ఛార్జర్ వాడటం వల్ల ఆగమైద్ది, సో శాంసంగే తీసుకుందామా అన్నారు. కాకపోతే ఇంక ఈ 3 రోజులు ఇట్లా కవర్ చేశాను అనమాట దీంతో, పవర్ బ్యాంక్తో. ఇంకా రేపు ఎల్లుండి ఆర్డర్ పెడితే ఓ 2-3 డేస్లో వచ్చింది. ఇంకో 3 డేస్ ఎట్లా అట్లా మేనేజ్ చేయాలి. 2 మినిట్స్ మ్యాగీని 2 మినిట్స్ మ్యాగీ లాగానే చేశాను, 20 మినిట్స్ మ్యాగీ లాగా చేయలే. ఎందుకంటే ఒక్కదాన్నే కాబట్టి. మా ఆయన కూడా తింటా అనేట్టయితే ఎగ్గు వెజిటబుల్స్ ఏవో టేస్ట్ చేసుకునే వాళ్ళం. ఇంకా సింపుల్గా అయిపోయింది. పాల డబ్బాలు పెట్టానా, తాగేది ఉండదు పెట్టేది ఉండదు, సగం పారబోయడమే పడుకునే లోపు. అందుకనే తొందరగా పెట్టిన, పడుకున్నాక పెడతా. కానీ ఇంకో కొంచెం పందలుగాడ పెడితే టాగని తీయడమే. పాలు పోతూనే ఉన్నాయి, లేరిక్కిలే. అసలు గోళ పెరిగిపోయింది బాగా. ఇప్పుడు ఆ థ్రెడ్స్ పీకాలి ప్యాంట్కి. చూడటానికి అమాయకుడికి లాగా ఉంటాడు కానీ కానే కాదు. ఇంకా తింటాం కూడా అయిపోయింది, ఇంక నిద్ర వేసేయడమే అనమాట. రెక్కి పడుకుంటే నేను ఇంక పడుకుంటే ఇవాళ మధ్యాహ్నం కూడా పడుకోలేదు. మెయిన్గా ఉన్న రోగం ఇంకా పెరిగిద్దిలే అన్నట్టు మధ్యాహ్నం పడుకోవట్లేదు 2 డేస్ నుంచి. మళ్ళీ ఇంక ఇప్పుడు పడుకుంటే మళ్ళీ తెల్లారుజామున లేవడం, మధ్యలో ఆడేమన్నా ఏడిస్తే లేవడం తప్ప, లేదంటే స్పెషల్గా నేనేం లేవను అనమాట. ఇంకా అది వాళ్ళకైతే ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.